చరణ్ ఓడిపోవడం ఇష్టం లేదు కానీ పల్లవి పోవాలి కాబట్టి ఓడిపోతేనే బాగుంటుంది. కానీ ఇది చరణ్తో అంత క్లోజ్గా తిరగడమే నాకు నచ్చట్లేదు. అవును, దీనికి మా బామ్మ సపోర్ట్ ఎక్కువైపోయింది. దానికి తోడు వీడికి కూడా అదుంటే సక్సెస్ వస్తుందని చిన్నపాటి భ్రమలో ఉన్నాడు. అందుకే దాన్ని కూడా రాణిస్తున్నాడు. కాంపిటీషన్లో చరణ్ ఓడిపోయిన తర్వాత దీన్ని బయటకు పంపించడం ఎలాగో ఫిక్స్ అయింది కదా. దానికంటే ముందు ఇది చరణ్తో క్లోజ్గా ఉన్నందుకు దీనికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. షాక్ ట్రీట్మెంటా? అవును, రా చెప్తాను. ఏం చేస్తున్నావు? చెప్పాను కదా షాక్ ట్రీట్మెంట్ అని. ఇప్పుడు అది లోపలికి వచ్చిన తర్వాత కాఫీ పెట్టమని అడుగుతా. వస్తుంది, స్టవ్ ముట్టుకుంటుంది, షాక్ కొట్టి గిలగిల కొట్టుకుంటుంది. ఆ షాక్ దెబ్బకైతే కాళ్ళు చేతులు పడిపోయి బెడ్ మీద పడిపోతుంది, లేదంటే ఏకంగా పైకే పోతుంది. ఏరా, వెళ్ళిన పని ఏమైంది? అంతా ఓకే నానమ్మా. నానమ్మ చెప్పింది కదా, ఫ్రెండ్ పక్కనుంటే ఎప్పుడు సక్సెస్ అని. నువ్వు ఈ ఫైనల్స్ లో గెలిచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా. అవును బావగారు, నేను కూడా కోరుకుంటున్నాను. అందుకే మీరు అనుకున్నది జరగాలని దేవుడికి కొబ్బరికాయ కొట్టాను. నువ్వెప్పుడు కొట్టేవే? ఇందాక కొట్టానులేండి, మీరు చూడలేదు. దేవుడి మందిరంలో ఒక కొబ్బరికాయ కూడా కనబడలేదు. నీకు కనపడితే నువ్వు తినేస్తావని ఈ లోపల నేనే తినేశాను. సరే కాని ఇందాక నుంచి కాఫీ తాగాలనుంది. పల్లవి, వెళ్ళి కాఫీ పెట్టవా? ఇందాకటి నుండి కాఫీ తాగాలనిపిస్తే మీరే వెళ్ళి పెట్టుకోవచ్చు కదే. మేం పెట్టుకోలేంలేండి, ఇప్పుడు వచ్చింది కదా. పల్లవి, నువ్వు వెళ్ళి పెట్టు. ఆగవే, అదెందుకు పెడుతుంది? మీరే వెళ్ళి పెట్టుకోండి. ఏంటి నానమ్మ, నువ్వు ప్రతిదానికి అడ్డుపడతావేంటి? ఏ కాఫీ పెడితే తను అరిగిపోతుందా? ఇంట్లో పని చేయకూడదా? ఏంటి గొడవ? చూడు మమ్మీ, పల్లవిని కాఫీ పెట్టమంటే తనేం మాట్లాడట్లేదు. నానమ్మేమో పెట్టొద్దని చెప్తుంది. బోడి కాఫీ కోసం ఎందుకే ఆ గొడవలు? నేనున్నాను కదా, కలుపుతాను. నువ్వు బాగు, నువ్వు పెట్టకూడదు, పల్లవియే పెట్టాలి. అవును, పల్లవియే కాఫీ పెట్టాలి. తనే పెట్టాలని అంతలా పట్టుపడుతున్నారేంటి? అంటే తను కాఫీ చాలా బాగా పెడుతుందిరా, అందుకని. కాఫీ ప్రసన్న అమ్మగారు పెడతానంటే కంగారు పడుతున్నారు, నేనే పెట్టాలని పట్టుబడుతున్నారు. ఏదో ప్లాన్ చేస్తుంటారు. ఏమై ఉంటుంది? ఏంటి చూస్తున్నావు? చెప్తున్నారు కదా, వెళ్ళి కాఫీ పెట్టు. సరేనండి, కాఫీ పెట్టడం నాకు ప్రాబ్లం కాదు, చిటికెలో పెట్టేస్తాను. మరి లేట్ ఎందుకు? వెళ్ళు. ఇప్పుడు నేనున్నాను కాబట్టి కాఫీ పెడతాను. రేపు నేను లేననుకోండి,
అదే టైంకి మీ అత్తయ్య గారి ఫ్రెండ్స్ వచ్చారనుకో, వాళ్ళు కాఫీ అడిగారు. చూస్తే కూతురికి కాఫీ రాదు, కోడలికి కాఫీ పెట్టడం రాదు. వాళ్ళ ముందు ఆవిడకి ఎంత బ్యాడ్ నేము. అవును, కాఫీ పెట్టడం కూడా రాదంటే చాలా చీప్గా చూస్తారు. చచ్చా, అలాంటిదేమీ లేదు. నిజం చెప్పాలి అంటే పల్లవి అంటే చరణ్కి కోపం. కానీ అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ తనకి హెల్ప్ఫుల్ గా ఉండటంతో చరణ్ ఏమీ మాట్లాడడం లేదు. మమ్మీ, ఆ పల్లవి చరణ్ పక్కన ఉండగా నేను చరణ్కి దగ్గర కాలేను మమ్మీ. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. మన దారికి అడ్డొచ్చిన వాళ్ళని, మనకెదురొచ్చిన వాళ్ళని వదిలేయడం అనేది ఈ ఝాన్సీ చరిత్రలోనే జరగలేదు బేబీ. ఎట్టి పరిస్థితుల్లోనూ చరణ్కి నీతో పెళ్లి జరగాలి. ఆ తర్వాత చరణ్ని నీ గ్రిప్లో పెట్టుకుని ఆ సుమలతని నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. దాని చేత్తోనే దాని ద్వారా దూరమైన నా పదవిని తిరిగి సంపాదిస్తాను. ఆ పల్లవి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు డిస్టర్బ్ అవ్వకు బేబీ, ఓకే?